ఈ క్లాస్లో మనం డిజైన్ ట్యాబ్ కింద ఉండే ఆప్షన్స్ ఎలా మనం అప్లై చేయొచ్చో ఒక డాక్యుమెంట్లో అనేది చూద్దాం. మరి ఇక్కడ డిజైన్ దాని పేరులోనే ఉంది. మన డాక్యుమెంట్ యొక్క డిజైన్ని ఏ విధంగా మనం మార్చుకోవచ్చు అనేది ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఒక డాక్యుమెంట్ని ఓపెన్ చేయండి, లేదంటే మీ ఓన్గా అయినా ప్రిపేర్ చేయండి. బట్ ఐఎమ్ ఓపెనింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డాక్యుమెంట్. సో దట్ ఈజ్ ఇక్కడ ఏదో ఒకటి లైక్ మ్యాటర్ అంతా ఉండే విధంగా, సమ్ ఇన్ఫర్మేటివ్గా ఉండే విధంగా ఏదో ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్ ప్రొఫెషనల్ అనేది ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మనకి మైక్రోసాఫ్ట్ వాడే ఇచ్చేస్తున్నాడు శాంపిల్గా. సో ఓకే, సి ఇక్కడ మీకు డిఫరెంట్ ఏరియాస్ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఇది చూడండి, మీరు ఇక్కడ సెలెక్ట్ చేయగానే హోమ్ ట్యాబ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళలేదు, హోమ్ ట్యాబ్లో ఉన్నారు. నేను ఈ ఏరియా మీద క్లిక్ చేశాను. సో ఇమ్మీడియట్గా ఇక్కడ స్టైల్స్ మీరు గమనించవచ్చు. ఏం చెప్తుంది ఇది? హెడ్డింగ్ 3 అని చెప్తుంది. అంటే దాని స్టైల్ అది హెడ్డింగ్ 3 అనే స్టైల్లో ఉంది అని. మరి ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇది వేరే స్టైల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తాను, చూడండి ఇది నార్మల్ మ్యాటర్, నార్మల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తాను, మళ్ళీ హెడ్డింగ్ 3లోకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడికి వస్తాను, లైక్ టైటిల్ కిందకి వచ్చింది. అంటే ఒక డాక్యుమెంట్లో డిఫరెంట్ ఏరియాస్, టైటిల్స్ ఉంటాయి, మెయిన్ హెడ్డింగ్ ఉంటుంది, సబ్ టైటిల్ ఉంటుంది, సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ ఒక డాక్యుమెంట్లో ఉన్నప్పుడు వీటిని మీరు ఎట్లా ఫార్మాట్ చేసుకోవాలి, ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ డిజైన్ ట్యాబ్లో, అంటే ప్రతి ఒక్క దాన్ని తీసుకొని మీరు ఫాంటు, కలరు అవి ఇవి పెట్టుకోకుండా ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ ఇక్కడ చాలా ఉంటాయండి. వాటిని సింపుల్గా మీరు అప్లై చేయొచ్చు. సో లైక్ ఫస్ట్ నేను ఇక్కడ చూడండి థీమ్స్ అని ఉందండి. మరి ఇక్కడ చూడొచ్చు మీరు, పిక్ ఏ న్యూ థీమ్ టు గివ్ యువర్ డాక్యుమెంట్ ఇన్స్టంట్ స్టైల్ అండ్ జస్ట్ ద రైట్ ప్రొఫెషనాలిటీ. Each theme uses a unique set of colors, fonts, effects to create a consistent look and feel. ఆ థీమ్స్లో ఫాంట్ ఎలా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ వాడు ప్రీ సెటెడ్గా ఇచ్చేసి ఉంటాడు. సో ఇక్కడ నంబర్ ఆఫ్ థీమ్స్ మనకి ఉన్నాయి, శాంపుల్గా ఇక్కడ చేస్తాడు. మీరు పర్టికులర్ థీమ్ మీద ఇట్లా మూవ్ కండి, ఆటోమేటిక్గా మీరు డాక్యుమెంట్ చూడొచ్చు, చేంజ్ అవుతుంది. చూడండి, కలర్స్ కావచ్చు, ఏదైనా సరే ఆ స్పేసెస్ కావచ్చు, లేదంటే ఆ యొక్క లైక్ ఫాంట్ సైజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ టోటల్గా చేంజ్ అయిపోతుంది ఎంటైర్ డాక్యుమెంట్. చూడండి ఇప్పుడు చూడండి. సో ఆ హెడ్డింగ్స్ అన్నీ బ్లూ కలర్లో రావడం జరిగింది, ఫ్రేమ్. ఇట్లా మీరు డిఫరెంట్ స్టైల్స్ ఇక్కడ ఉన్నాయి. ఏ స్టైల్ కావాల్సింటే ఆ స్టైల్ మీరు తీసుకోవచ్చు. జస్ట్ ఐ వాంట్ దిస్ పర్టికులర్ స్టైల్ అని అనుకుందాం. పారాలాక్స్ అనే ఒక స్టైల్ని తీసుకున్నాను. గుడ్. మరి ఇట్లా మీరు ఎంటైర్ డాక్యుమెంట్ని మీరు ఇట్లా ఈ థీమ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు డాక్యుమెంట్ ఫార్మాటింగ్ అని మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ స్టైల్స్ అప్లైడ్ టు దిస్ పర్టికులర్ డాక్యుమెంట్. అంటే ఇక్కడ మీరు చూడండి, క్విక్లీ చేంజ్ ద లుక్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ బై పికింగ్ ఏ న్యూ స్టైల్ సెట్. ఏ స్టైల్ సెట్స్ change the font and paragraph properties of
యువర్ ఎంటైర్ డాక్యుమెంట్. ఓకే, మొత్తం డాక్యుమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఇక్కడ చేంజ్ అవుతాయి. ఓకే, సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్ ట్యాబ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు ఏ స్టైలు ఎట్లా అప్లై అయింది అని చెప్పి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఏరియాని తీసుకొని. ఓకే, మళ్ళీ డిజైన్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు లైక్ ఈ బేసిక్ చూడండి, బేసిక్ ఎలిగెంట్ స్టైల్ అనమాట. ఇది బేసిక్ స్టైల్. ఇప్పుడు అన్నీ చేంజ్ అయినాయా అంటే ఈ మధ్యలో లైన్ స్పేసెస్, పారాగ్రాఫ్ స్పేసెస్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఈవెన్ దిస్ వన్ ఇప్పుడు చూడండి, అండ్ దిస్ వన్, ఎవ్రీథింగ్ టోటల్గా చేంజ్ అవుతాయి. ఆల్మోస్ట్ ఈక్వల్ టు థీమ్, బట్ ఇక్కడ ఏమంటుంది మీకు యునిక్ సెట్ ఆఫ్ కలర్స్, ఫాంట్స్ అండ్ ఎఫెక్ట్స్ అని చెప్పట్టుంది. బట్ ఇక్కడ ఏంటి, క్విక్లీ చేంజ్ ద లుక్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ బై పికింగ్ ఎ న్యూ స్టైల్. స్టైల్ సెట్స్ ది ఫాంట్, పారాగ్రాఫ్ ప్రాపర్టీస్ టు యువర్ ఎంటైర్ డాక్యుమెంట్. నాట్ ఓన్లీ ఫాంట్, పారాగ్రాఫ్ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ చేంజ్ అవుతాయి దీని ద్వారా. సో మీరు చూడొచ్చు ఇట్లా. ఇవే కాకుండా ఇక నంబర్ ఆఫ్ టైల్స్ ఇట్లా ఉన్నాయి. మీరు ఇట్లా మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకేదైనా చేంజ్ చేసిన తర్వాత కూడా మీరు ఫస్ట్ దానికి వెళ్ళండి, వెరీ ఫస్ట్ వన్. యూ కెన్ సేవ్ దిస్ డాక్యుమెంట్స్ కరెంట్ స్టైల్ అండ్ యూజ్ ఇట్ ఇన్ అనదర్ డాక్యుమెంట్ బై రైట్ క్లికింగ్ అండ్ దెన్ క్లికింగ్ సేవ్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న ఇది సేవ్ కావాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది సేవ్ చేసుకొని పెట్టుకుంటాను. దానికి టెంప్లేట్స్ అంటాం. టెంప్లేట్ అంటే ఒక ప్రీ డిఫైన్డ్ మోడల్ అనమాట. మై ఓన్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మై ఓన్ అనేది నా ఓన్ స్టైల్ ఆఫ్ ఇదనమాట. దీన్ని మనం ఫ్యూచర్లో సేవ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం అప్లై చేసుకునేదానికి ఉంటుంది. ఈ మై ఓన్ అనేది మీకు ఇక్కడ చూడండి, సెకండ్ వన్ ఇది మై ఓన్ అనేది. సో దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనం ఇంతకు ముందర చేసిందంతా కూడా మన ఓన్ డాక్యుమెంట్, మన ఓన్ టెంప్లెట్ ఇక్కడ సేవ్ అయ్యింది. ఇది మీరు ఇక్కడ ఫోకస్ చేస్తే తెలుస్తుంది. మై ఓన్ ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్గా ఇంతకు ముందర ఉన్నటివి, బేసిక్ ఇవన్నీ. ఇట్లా మనం ఓన్గా ఈ డాక్యుమెంట్ ఫార్మాటింగ్ని సేవ్ చేసుకొని దాన్ని ఫ్యూచర్లో వేరే వాటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అంటే జస్ట్ ఒక డాక్యుమెంట్ని ఏదైనా ఓపెన్ చేయండి, దానికి దీన్ని అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ వన్ న్యూ ఇన్సూరెన్స్ టర్మినేషన్ లెటర్. ఓకే, క్రియేట్ దిస్ వన్. అండ్ ఇక్కడ మనం డిజైన్లోకి వెళ్ళి దిస్ ఈజ్ మై ఓన్. సో టైటిల్, కలర్స్, ఎవ్రీథింగ్, వాటి మధ్యలో ఉన్న స్పేసెస్ అన్నీ కూడా అప్లై అయిపోతాయి దాని మన ఓన్ టెంప్లెట్ ప్రకారం. ఇలా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే కలర్స్ అని ఉంది, థీమ్ కలర్. ఈ థీమ్ కలర్ ద్వారా ఇక్కడ మీకు
టోటల్ ఎంటైర్ కలర్స్ని డాక్యుమెంట్లో మీరు మార్చేయచ్చు. సో చూడండి, ఇక్కడ కాంబినేషన్స్ చాలా ఇచ్చాడు. ఇప్పుడు ఎల్లో కాంబినేషన్ కింద కావాలా, ఎల్లో ఆరెంజ్, ఇట్లా రెడ్ ఆరెంజ్, ఇట్లా ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్ మీరు తీసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో కస్టమైజ్ కలర్స్. ఏ డాక్యుమెంట్కైనా సరే ఇలానే అప్లై చేయొచ్చు అనమాట. సపోజ్ ఐ విల్ టేక్ సమ్ అదర్ లెటర్ ఆర్ సంథింగ్ లైక్ బబుల్స్ రిజ్యూమ్ అన్నా. దీన్ని ఓపెన్ చేస్తున్నా. సో ఫర్ దిస్, see in design I will apply the required colors. గ్రే స్కేల్ మొత్తం కూడా గ్రేగా మారిపోయింది. అండ్ బ్లూగా, బ్లూ అండ్ గ్రీన్, ఇట్లా మీరు కలర్ కాంబినేషన్ని మీరు చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ యూ కెన్ ఆల్సో చేంజ్ ది ఫాంట్స్. సో ఫాంట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ సెట్స్ కాబట్టి మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంటే టైటిల్కి అట్లా వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజు, ఫాంట్ కలర్ ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఉన్నాయి కదా, అవి ఇవ్వకుండా ఎంటైర్ డాక్యుమెంట్కి మీకు ఈజీగా అప్లై చేసేదానికి ఇలా ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. అన్నీ నాట్ ఓన్లీ టైటిల్, మీకు టైటిల్ హైలైట్గా కనిపిస్తుంది కాబట్టి తెలుస్తుంది, మిగతా అన్నీ కూడా మారిపోతాయి దాని ప్రకారం. ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు పారాగ్రాఫ్స్ ఉన్నట్లయితే పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. నో పారాగ్రాఫ్ స్పేస్ అని ఉంది. అండ్ ఇక్కడ కాంపాక్ట్, టైట్, అండ్ ఇక్కడ చూడండి ఓపెన్, మళ్ళీ ఇది రిలాక్స్. అంటే చాలా పారాగ్రాఫ్స్ ఈ లైన్స్ మధ్యలో గ్యాప్ చూడండి. రిలాక్స్డ్ అనే దానికి మీకు కాంపాక్ట్ అనే దానికి చాలా డిఫరెన్స్ వచ్చింది చూడండి. లైన్కి మధ్యలో పారాగ్రాఫ్ మధ్యలో గ్యాపే లేదు. ఇక్కడ డబుల్ అని ఇస్తాను. సో డబుల్ లైన్ స్పేసు ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో జస్ట్ ఐ థింక్ రిలాక్స్ ఈజ్ బెటర్ వన్. ఆఫ్ కోర్స్ ఇది ఒక డాక్యుమెంట్ ఒక పేజీలో ఉన్నది రెండో పేజీలో కూడా వెళ్ళింది, ఎందుకంటే మనం స్పేస్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి. సో దీన్ని మరి మన ఒక పేజీలో కావాలా, 2 పేజెస్లో కావాలా, ప్రింట్అవుట్ కానీ ఏదైనా కానీ అది యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ సెట్ అన్నమాట. ఇట్లా నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉన్నాయండి. ఈ ఎఫెక్ట్స్ కూడా మీరు ఇక్కడ ఏమేమి తీసుకున్నారో ఆబ్జెక్ట్స్ వాటిని బట్టి ఎఫెక్ట్స్ వస్తాయి. జస్ట్ లైక్ చూడండి టాప్ షాడో, ఇట్లా కొన్ని ఉన్నాయి. బట్ దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ మీకు ఇక్కడ ఉండాలి. ఆబ్జెక్ట్స్ ఉంటే వాటి ఆబ్జెక్ట్స్ మీద ఎఫెక్ట్స్ అనేటివి తెలుస్తాయి ఎంటైర్ డాక్యుమెంట్లో. చూడండి, క్విక్లీ చేంజ్ ది జనరల్ లుక్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ యువర్ డాక్యుమెంట్. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, లైక్ మీరు ఇక్కడ ఇన్సర్ట్లో ఏవైతే తీసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ షేప్స్, వీటన్నిటికీ సపోజ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్ సమ్ షేప్స్. చూడండి ఆటోమేటిక్గా ఆ కలర్సే మనం ఇక్కడ ఏదైతే ప్రిఫరెన్స్లో తీసుకున్నామో డిజైన్లో వాటికి సంబంధించిన కలర్సే ఇక్కడ వస్తున్నాయి. సో ఇప్పుడేంటి మనకి ఈ డిజైన్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్, ఆఫ్ కోర్స్ ఇక్కడ అవుట్ సైడ్ క్లిక్ చేయండి, డిజైన్, ఎఫెక్ట్స్. అన్ని ఆబ్జెక్ట్స్కి ఇవి అప్లై అవుతాయని లేదు, బట్ చూడండి వీటికి మనం ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు.
ఇలాగనమాట. ఓన్లీ ఆబ్జెక్ట్స్‌కే, నాట్ మ్యాటర్. అంటే టైప్ చేసిన ఈ టెక్స్ట్‌కి కాదు, ఆబ్జెక్ట్స్‌కి మాత్రమే ఇన్సర్ట్‌లో మనం యూజ్ చేసిన రకరకాల ఆబ్జెక్ట్స్, షేప్స్, ఐకాన్స్, ఈ స్మార్ట్ ఆర్ట్ వీటన్నిటికీ కూడా ఈ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అడగొచ్చు, ఇక్కడే ఉన్నాయి కదండి షేప్ ఫార్మాట్లో అక్కడ పెట్టుకోవచ్చు కదండి. ఎస్ యూ కెన్, బట్ డిజైన్ ఈజ్ డిఫరెంట్ థింగ్, నాట్ ఫర్ ది సింగిల్ ఆబ్జెక్ట్, ఎంటైర్ అన్ని ఆబ్జెక్ట్స్కి కూడా ఇది మారుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అని ఉందండి. ఈ సెట్ యాజ్ డిఫాల్ట్ అని మీరు సెలెక్ట్ చేసుకోకండి, ఎందుకంటే మోస్ట్లీ ఇదే లుక్ అన్ని డాక్యుమెంట్స్కి కావాలి. మీరు చేయబోయే అన్ని డాక్యుమెంట్స్కి, మీరు ఒక కంపెనీ మెయింటైన్ చేస్తున్నారు, ఆ కంపెనీలో సమ్ ప్రీ సెటెడ్ కలర్స్ వాడుతూ ఉంటారు. సో లైక్ బ్లూ అండ్ రోజ్ కలర్ కాంబినేషన్ వాడుతున్నారు అనుకుందాం. సో దానికి సంబంధించిన ఈ కలర్స్, ఫాంట్స్, ఎవ్రీథింగ్, థీమ్స్ ఏదైతే సెలెక్ట్ చేస్తారో అవే ప్రతి పేజ్లోనూ రావాలి అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు సెట్ యాజ్ డిఫాల్ట్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సేవ్ యువర్ కరెంట్ సెట్టింగ్స్ సో దట్ ఎవ్రీ టైమ్ యూ క్రియేట్ ఎ బ్లాంక్ డాక్యుమెంట్ ఇట్ విల్ ఫార్మాటెడ్ జస్ట్ ద వే యూ లైక్. అదనమాట. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఫేవరెట్ ఫాంట్ ఆర్ ఆల్వేస్ వాంట్ టు స్పెసిఫిక్ పారాగ్రాఫ్ స్పేసింగ్. ఇదే స్పేసింగు, ఇదే కలర్సు, ఇదే ఇవి రావాలి, ఇదే ఫాంట్స్ లుకింగు అన్నిటికీ రావాలి అనుకుంటే, అప్పుడు యునీక్గా ఉండాలి అనుకుంటే అప్పుడు ఈ సెట్ యాజ్ డిఫాల్ట్ వాడొచ్చండి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వన్. సో బికాజ్ నాకు అది పర్మనెంట్ ఏం కాదు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి వాటర్ మార్క్ అనేది ఉందండి. ఈ వాటర్ మార్క్ కూడా చాలా టైంలో మీకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్యుమెంట్ తీసుకున్నారు, ఈ డాక్యుమెంట్ వేరే వాళ్ళు కాపీ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటే, సపోజ్ మ్యాటర్ ఒకటే ప్రింట్ కాకుండా వెనకాల మీ కంపెనీ నేమో ఏదో బ్యాక్గ్రౌండ్లో వాటర్ మార్క్ లాగా కనిపించాలి. అట్లాంటి వాటికి మనం వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు. సపోజ్ కాన్ఫిడెన్షియల్ ఇట్లాంటివి వాటర్ మార్క్. డో నాట్ కాపీ, చూడండి బ్యాక్గ్రౌండ్లో డో నాట్ కాపీ అని వస్తుంది. ఒకవేళ వీళ్ళు ప్రింట్అవుట్ తీసుకున్నా లేదంటే ఇంకో కాపీ తీసుకున్నా సరే ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది ఇది డూప్లికేటెడ్ అని చెప్పేసి. సో ఇట్లాంటి సెక్యూరిటీ రీజన్స్కి జనరల్గా వాటర్ మార్క్స్ పెట్టుకుంటాం. అండ్ నాట్ ఓన్లీ ఫర్ సెక్యూరిటీ రీజన్, మీరు ఇంకా లైక్ ఈ మోర్ వాటర్ మార్క్స్ ఫ్రమ్ ఆఫీస్ అంటుంది, మీరు అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాక్గ్రౌండ్లో పిక్చర్స్ ఇట్లాంటివంతా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ కస్టమ్ వాటర్ మార్క్ అని ఉంది. కస్టమ్ వాటర్ మార్క్లో మీరు డో నాట్ కాపీ అనేది కాకుండా జస్ట్ యూ గివ్ యువర్ కంపెనీ నేమ్, సపోజ్ అండ్ ఫాంట్ ఎంత కావాలి, కలర్ సైజ్ ఆటో అండ్ కలర్ ఏం కావాలి, ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకొని ఇవ్వచ్చు. అండ్ నో వాటర్ మార్క్ అంటే ఏమనదు, పిక్చర్ వాటర్ మార్క్ అంటే మళ్ళీ ఇది చూడండి ఇది డిజేబుల్ అయిపోతుంది. నేను టెక్స్ట్ వాటర్ మార్క్ అని ఇస్తాను. చూడండి నేను తీసుకున్న కలర్ ప్రకారం నా కంపెనీకి సంబంధించిన వాటర్ మార్క్ ప్రతి పేజీలో కూడా ఇది వస్తూ ఉంటుంది. సో దీన్ని ప్రొటెక్షన్ మనం చేసుకున్నట్లయితే ఈ డాక్యుమెంట్ని ఎవరు మాడిఫై చేయకుండా ప్రొటెక్షన్ ఎలా చేయాలో చూపించాను ఇంతకు ముందరే. లైక్ ఫైల్లోకి వెళ్ళి మీరు దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్లోకి వెళ్ళి మరి అంటే రీడ్ ఓన్లీగా ఇట్లా చేసేదానికి అక్కడ అవకాశం ఉంది. మరి వాళ్ళు ఈ వాటర్ మార్క్ తీసేదానికి కుదరదు అనమాట వితౌట్ యువర్ పర్మిషన్.
మరి ఇలా కాకుండా కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళి మీరు చూడండి, నో వాటర్ మార్క్ అనేది ఇవ్వచ్చు. వాటర్ మార్క్ పోయింది. అండ్ అగైన్ ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ అన్నా కానీ అదే వస్తుంది. అండ్ కస్టమ్ వాటర్ మార్క్ వన్స్ అగైన్, సపోజ్ ఈవెన్ టెక్స్ట్ చూడండి, ఇక్కడ తెలుగులో కూడా మీరు పెట్టుకోవచ్చు లైక్ దిస్. దాని కలర్ అవి లైట్గా కనిపిస్తుంది మీకు, కలర్ అవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ వాటర్ మార్క్, ఐ వాంట్ ఏ పిక్చర్. సో ఇక్కడ సెలెక్ట్ ద పిక్చర్ అంటుంది. మనం పర్టికులర్ పిక్చర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఫ్రమ్ ఫైల్ లేదంటే ఇక్కడ ఇమేజ్ సెర్చ్ అని కూడా ఉంది. నేను ఫ్రమ్ ఫైల్ బ్రౌజ్ చేస్తాను ఈ నా లోకల్ కంప్యూటర్లో. సపోజ్ ఇక్కడ సమ్ సేవ్డ్ పిక్చర్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద పర్టికులర్ పిక్చర్, దెన్ సేవ్ ఓకే. సో బ్యాక్గ్రౌండ్లో ఉంది చూడండి, లైట్గా ఉంది. బట్ మీరు దాన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వాష్ అవుట్ అని ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసాం. వాష్ అవుట్ తీసేయండి, అప్లై అనండి. ఇప్పుడు చూడండి, వాష్ అవుట్ అన్నప్పుడే ఇది ఇట్లా వస్తుంది. అండ్ స్కేల్ కూడా మీకు ఇట్లా ఉంది, ఆటో ఉంది. నేను 50% అని పెడతాను, అప్లై అంటాను. చాలా తక్కువ వచ్చింది. అండ్ 500% పెడతా, అప్లై. అండ్ వాష్ అవుట్ తీసేయండి. ఇట్లా మీరు నో వాటర్ మార్క్ అంటే మళ్ళీ వాటర్ మార్కు లేకుండా మీకు రిమూవ్ చేస్తుంది. సో ఇలాగనమాట. అండ్ పేజ్ యొక్క కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎంటైర్ పేజ్ కలర్స్ చూడొచ్చు. అంటే మీకు టెక్స్ట్ ఏది ఉంది, టెక్స్ట్ ఏ కలర్లో ఉంది అనే దాన్ని బట్టి పేజ్ కలరు మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్స్ట్ కలరు, పేజ్ కలర్, సపోజ్ ఇక్కడ బ్లాక్ పెట్టేశాను. బ్లాక్ పెట్టినప్పుడు టెక్స్ట్ బ్లాక్ కలర్లో ఉందనుకోండి, అప్పుడు ఆ బ్లాక్ కలర్ మీకు కనిపించదు. ఇట్లాంటివి మైండ్లో పెట్టుకొని మీరు ఈ యొక్క కలర్ని, పేజ్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. అండ్ ఈవెన్ యూ కెన్ యూజ్ మోర్ కలర్స్ ఆర్ నో కలర్ అంటే మళ్ళీ మొత్తం పోతుంది. ఫిల్ ఎఫెక్ట్స్, ఎఫెక్ట్స్ కూడా మీరు ఇట్లా హారిజంటల్, వర్టికల్, డయాగ్నల్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్స్ అనేటివి వస్తాయి. ఓకే. అండ్ ఫిల్ ఎఫెక్ట్స్లోనే మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 కలర్ కాకుండా 2 కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు. లైక్ దిస్, ఐ కెన్ అప్లై. సో మీ డాక్యుమెంట్కి మోర్ ఎఫెక్టివ్ లుక్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్స్ ఇవన్నీ మీరు నాట్ ఓన్లీ సిమిలర్ ఆప్షన్స్, ఈవెన్ ఇన్సర్ట్లో ఉన్నటివి చాలా వరకు, అంటే డ్రాలో ఉన్నటివి, డిజైన్లో ఉన్నటివి, అండ్ ఈవెన్ ఈ లేఅవుట్లో ఉన్నటివి, ఇవన్నీ కూడా ఇంచుమించు హోమ్ ట్యాబ్లో ఉన్న చాలా ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అన్నీ, మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ ఎంఎస్ వర్డ్లోనే కాకుండా మీకు ఎంఎస్ ఎక్సెల్లో వస్తాయి, ప్లస్ మీకు పవర్ పాయింట్లో కూడా వస్తాయి. సో వన్స్ దీంట్లో క్లియర్గా చూసారంటే అక్కడ మీరు ఇదే ఆప్షన్స్ని అప్లై చేసుకొని సింపుల్గా మూవ్ అయిపోవచ్చు. ఎందుకంటే అన్నిటికీ కూడా ఇవి అవసరమే కాబట్టి ప్రతి దగ్గర ఇవి ఉంటాయి అన్నమాట. ఈ 3 అప్లికేషన్స్లో, వర్డ్లో, ఎక్సెల్లో, పవర్ పాయింట్లో ఇవి కామన్ థింగ్స్. అండ్ యూ కెన్ అప్లై పేజ్ కలర్స్
with fill effects and not this gradient or colors, లేదంటే ప్రీసెట్స్ కూడా ఉంటాయి ముందరగానే ఇట్లా సెట్ చేసినట్టు. అండ్ సపోజ్ desert, and suppose like this, so many will be there. And if you want a texture as a background, texture కూడా మీరు ప్రీడిఫైన్డ్ టెక్స్చర్స్ ఉంటాయి, ఆ టెక్స్చర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లైక్ దిస్. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఆల్ దీస్, నో కలర్ అని ఇచ్చేయచ్చు. అండ్ ఒక పేజ్కి బార్డర్స్ అనేటివి మీరు పెట్టుకోవచ్చు. చుట్టూ పేజీ చుట్టూ మీరు మామూలుగా ఒక పారాగ్రాఫ్కి బార్డర్స్ చూస్తున్నారు, ఎంటైర్ పేజ్కి మీకు బార్డర్ కావాలి. ఫస్ట్ బేసిక్గా నన్ అని ఉందండి. నన్ కాకుండా మీరు బాక్స్ అంటే, బాక్స్ అంటే చుట్టూ బార్డర్ అని అర్థం. సో మరి ఇక్కడ చూడొచ్చు బార్డర్ ఇది వేరే, అండ్ ఇక్కడ పేజ్ బార్డర్ అని ఉంది. ఈ బార్డర్ అనేది మనం లైక్ మనం పారాగ్రాఫ్కి ఇక్కడ చూడండి అప్లైస్ టు పారాగ్రాఫ్. ఓకే, ఇక్కడ పేజ్ బార్డర్ అనేది హోల్ డాక్యుమెంట్కి అప్లై చేయాలా, లేకపోతే ఒక సెషన్కి అప్లై చేయాలా, లేదంటే ఫస్ట్ పేజ్కి అప్లై చేయాలా, ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ సెషన్స్ కూడా ఎట్లా ఉంటాయి అనేది చెప్తారు. అంటే ఇక్కడ చూడండి మనకి సెషన్ 1 అని ఉంది, పేజ్ 1 of 2 అని ఉంది. అంటే కొన్ని ఒక 10 పేజెస్ని కలిపి ఒక సెషన్, అండ్ 10 పేజెస్ తర్వాత ఇంకొక సెషన్, అట్లా మనం చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ సెషన్కే మనం అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. దిస్ సెషన్ ఆల్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ పేజ్ కాకుండా ఈ సెషన్లో మిగతా వాటికి అన్నిటికీ అప్లై చేయడం. ఇట్లా మీకు ఏదైనా సరే తీసుకోవచ్చు. నేను హోల్ డాక్యుమెంట్ అని తీసుకున్నాను. ఈ డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్కి కూడా ఇది అప్లై అవుతుంది. ఓకే అంటారు. చూడండి, ఫస్ట్ పేజ్కి సెకండ్ పేజ్కి రెండింటికి కూడా చుట్టూ పేజ్ బార్డర్ అనేది రావడం జరిగింది. చుట్టూతా విత్ ఇన్ ద మార్జిన్స్లో ఈ పేజ్ బార్డర్స్ ఇట్లా వచ్చాయి. అండ్ బార్డర్ ఇక్కడ సింగిల్ లైనే కదా వచ్చిందో, నాకు ఇంకా ఎఫెక్టివ్గా కావాలి అనుకుంటే ఎస్ యూ కెన్ చేంజ్ లైక్ దిస్. స్టైల్ అనేది మనకి ఇక్కడ ఉందండి. ఏ స్టైల్ కావాల్సి ఉంటే ఆ స్టైల్ పెట్టుకో. సపోజ్ 3 లైన్స్ కావాలి చుట్టూ, అండ్ నాట్ ద కలర్ బ్లాక్, ఐ వాంట్ సమ్ ద కలర్ లైక్ దిస్. చూడండి, ఓకే, ఇట్లా మీకు పేజ్ బార్డర్ వస్తుంది. అండ్ ఈవెన్ యూ కెన్ చేంజ్ ఆర్ట్ ఆల్సో. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లైన్స్ యూ కెన్ సెలెక్ట్ డిఫరెంట్ ఆర్ట్స్ లైక్ దిస్. మీరు సెలెక్ట్ చేసుకున్నట్టువి ఇక్కడ పేజ్ చుట్టూ వస్తాయి, నాట్ ద లైన్స్. అండ్ ఈవెన్ you have so many borders like this. మీరు చూసే ఉంటారు ఈ పాంప్లెట్స్లో, వెడ్డింగ్ కార్డ్స్లో, వీటిలో అంతా బార్డర్స్ వేస్తారు. సిమిలర్ టు దిస్ అనమాట. సపోజ్ ఇలా చాలా ఉన్నాయి. ఇలాగ మీరు పేజెస్కి బార్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, బార్డర్ అనేది సపోజ్ నాకు ఏముంది, బాక్స్ టైప్ ఇచ్చాను ఇక్కడ. అలా కాకుండా టాప్ బాటమే కావాలి, లేదంటే లెఫ్ట్ రైటే కావాలి. అలాంటప్పుడు మీరు కస్టమ్ అనేది తీసుకోండి. అండ్ ఈవెన్ యూ కెన్ చేంజ్ ఇట్స్ కలర్ ఆల్సో ఫర్ ది పిక్చర్ యూ సెలెక్టెడ్. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ లేదంటే గ్రే కలర్లో ఉంది, ఇట్లా కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. రైట్, ఇది లెఫ్ట్ రైట్ మాత్రమే కావాలి, టాప్ బాటంలో అవసరం లేదు అనుకుంటే కస్టమ్లోకి వెళ్ళండి.
ఇక్కడ కస్టమ్లో మీరు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది టాప్కి బాటమ్కి. అయితే ఇప్పుడు నాకు టాపు బాటమ్ వద్దు, ఇది డీసెలెక్ట్ చేయండి. లెఫ్ట్ రైట్ కూడా వద్దు, మళ్ళీ ఇప్పుడు కావాలి లెఫ్ట్ రైట్. సెలక్షన్ అండ్ డీసెలెక్షన్. క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ ఆప్షన్స్, దెన్ సే ఓకే. చూడండి, టాపు బాటమ్ ఉండదు బార్డర్, లెఫ్ట్ రైట్ సైడ్ మాత్రమే బార్డర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ మీ డాక్యుమెంట్ యొక్క స్టైల్స్ని, ఫాంట్స్ని, ఎఫెక్ట్స్ని, కలర్స్ని, బార్డర్స్ని అంతా కూడా మెయింటైన్ చేయొచ్చు. ఓకే.